చేగువేరా క్యూబా విప్లవకారుడు అనేది అందరికీ తెలుసు. ఆయన బయోపిక్ని మీరు తీయాలి అని ఎందుకు అనుకున్నారు అంటే అసలు? ఆయన బయోపిక్ తీయడానికే వచ్చాను మేడం ఇండస్ట్రీకి 20 ఏళ్ళ క్రితం. అది కూడా నా సొంత డబ్బుతో తీయాలనుకున్నాను. నేను ఒక చిన్న వ్యాపారం మేడం. రోడ్డు మీద తోపుడు బండి ఉంటాయి కదా, మీరు చాలా మంది చూస్తుంటారు వచ్చేటప్పుడు. బొరుగులు మిక్చర్ అమ్ముతారు, అంటే ముంత మసాలా అంటారు కొన్ని భాషల్లో. మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలియదు. ఆ వ్యాపారం రోడ్డు పైన బండి మీద చేస్తాను నేను. రిస్క్ చేసి ఒక మూవీలో పెట్టేస్తారు. కష్టపడి ఏం లేదు మేడం. ఆయన అంటే ఎప్పుడు తలుచుకొని ప్రేమతోనే చేశాను. రాకపోని నా బండి ఉంది, నేను ఉన్నాను. పర్టికులర్గా మీరే డైరెక్ట్ చేసి మీరే యాక్ట్ చేయడానికి రీజన్ ఏంటి? యాక్టర్ నేను కాదు మేడం. ఈ సినిమాను దాదాపు 2 సార్లు స్టార్ట్ చేశాను నేను. అప్పుడు కొంచెం ఫారెస్ట్ ఆ బాంబులు పేలడం, ఆ పర్మిషన్ వల్ల ఒక్క రోజులో 15 లక్షలు పోయినాయి. ఎందుకంటే ఆ చేగువేరా అనే ఆయన మీకు ఎందుకు అంత ఇష్టం అంటే అసలు ఏం చెప్తారు? ఇప్పుడున్న డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరూ ఏంటంటే లవ్ స్టోరీస్ లేకపోతే అడల్ట్ మూవీస్ ఇవి తీయడానికి ట్రై చేస్తున్నారు. అవన్నీ వాళ్ళు చేస్తున్నారు కదా, అవి చేయడానికి నేను ఎందుకు రావాలి? బురుగులు అమ్ముకుంటే సరిపోతుంది కదా నాకు. సో చేగువేరా కాబట్టి చే అనే టైటిల్ పెట్టారా? అతను సార్ ముద్దు పేరు చే కాబట్టి. అంటే చేగువేరా టైటిల్ ఇయ్యలే నాకు. అంటే ఈ సినిమాకి అన్ని ప్రాబ్లమ్ మేడం. టైటిల్ ఇవ్వకపోవడం కావచ్చు. మూవీ అంటే మీరు చూసుకొని ఉంటారు కదా, సో మీరు అనుకున్నది యాజ్ ఇట్ ఈస్ వచ్చిందని ఫీల్ అయ్యారో మూవీ చూసిన? ఇదే మూవీని స్టార్ హీరోతో చేస్తే ఓ రకంగా ఉంటుంది. ఇండస్ట్రీ నుంచి మరి మీ మూవీకి ఎవరైనా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారా? ఎవరి దగ్గరికి పోలేదు మేడం. ఫస్ట్ పోకపోవడానికి కారణమైన హలో గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ నందు. December 15th థియేటర్స్లో రెడీగా ఉంది రిలీజ్ కావడానికి చెయ్యి మూవీ. మరి ప్రస్తుతం మనతో పాటు బిఆర్ సభావత్ నాయక్ గారు ఉన్నారు. మూవీ డైరెక్ట్ చేసి ఆయనే దీనిలో యాక్ట్ చేశారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగుంది సార్. అసలు మీకు ఈ కైండ్ ఆఫ్ మూవీ తీయాలని ఎందుకు అనిపించింది? అసలు మీ జర్నీ, అసలు మీ స్టోరీ ఏంటి? ఇంతకు ముందు ఏమైనా చేశారా అనే దాని గురించి ఒకసారి. ఇంతకుముందు నేను 3 షార్ట్ ఫిల్మ్లు చేశాను మేడం. షార్ట్ ఫిలిమ్స్ చేశారు. అంటే పర్టికులర్గా ఈ సినిమా తీయడానికే ఒక 10 ఏళ్ళ నుంచి 3 షార్ట్ ఫిల్మ్ చేశాను. అంటే 2 ఏళ్ళకి ఒకసారి, 2 ఏళ్ళకి ఒక్కొక్కటి 3 చేశాను. ఫైనల్గా ఈ మూవీ చేశాను. ఓకే, షార్ట్ ఫిలిమ్స్ నుంచి మూవీకి రావాలనే ఉద్దేశంతోనే షార్ట్ ఫిలిమ్స్ చేస్తారు. తీయగలమా లేవా మనం అనుకున్నది అనే దానికోసము షార్ట్ ఫిలిం చేయవలసి వచ్చింది. ఈ మూవీ అనుకున్న తర్వాత మనం అనుకున్నది కరెక్ట్ ప్రజెంట్ చేస్తామా లేదా కంటెంట్ను అని ఆ 3 ప్రాక్టీస్ చేసుకుని మూవీ తీయడం జరిగింది. అంటే మీకు ఇష్టమా ఇండస్ట్రీలో మూవీస్ ఇవి తీయడం? చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే ఇష్టం. ఓకే, అంటే మీ జర్నీ, ఇండస్ట్రీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అంటే ఏం చెప్తారు అసలు? అంటే దాదాపుగా చిన్నప్పటి నుంచే మూవీస్ అంటే ఇష్టం మేడం. 2000 సంవత్సరంలో ఆ టైంలోనే నేను డైరెక్టర్ అయిదామని వచ్చాను ఇక్కడ. చాలా ప్రయత్నాలు చేశాను, కుదరక మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాను. సో ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అయిందా? అంటే తిరిగి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే నేను సొంతంగా డబ్బు సంపాదించుకోవాలి, సినిమా తీయాలి. అందుకు తిరిగి వెళ్ళిపోవడం అయింది. ఓకే, ఇక్కడ ఉంటే మళ్ళీ నేను ఒప్పించలేనని కూడా నాకు అర్థమైపోయింది. అంటే నాకున్న కంటెంట్ను నేను చెప్పలేను, కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను. నా మీద నాకు క్లారిటీ వచ్చింది. నేనే రైట్ కాదనుకొని వెళ్ళిపోయాను. ఓకే, డబ్బులు సంపాదించుకుని వచ్చి ఇప్పుడు ఈ మూవీ చేశారు. అంటే ప్రొడక్షన్ మీదేనా సార్ ఈ మూవీకి? అవును మేడం. ప్రొడక్షన్ మీరే, ప్రొడ్యూసర్ మీరే? అవును మేడం. ఓకే సార్, అసలు చేగువేరా క్యూబా విప్లవకారుడు అనేది అందరికీ తెలుసు. ఆయన బయోపిక్ని మీరు తీయాలి అని ఎందుకు అనుకున్నారు అంటే అసలు ఏం చెప్తారు? ఆయన బయోపిక్ తీయడానికే వచ్చాను మేడం ఇండస్ట్రీకి 20 ఏళ్ళ క్రితం. ఆయన బయోపిక్ తీయడానికే వచ్చారు? సినిమా తీయాలని ఇంటెన్షన్ ఎప్పుడు లేదు. మళ్ళీ ఓకే, తీస్తే చెగువేరా సార్ బయోపికే తీయాలనుకున్నాను ముందు నుంచే. దానికోసమే ఇక్కడ రావడం జరిగింది. కుదరక మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. అది కూడా నా సొంత డబ్బుతో తీయాలనుకున్నాను. ఆ సొంత డబ్బు చేయడానికే నాకు ఇప్పుడు 17 ఏళ్ళు పట్టింది. ఎంత ఇన్వెస్ట్ చేశారు మూవీ మీద మొత్తం? దాదాపుగా 1.85 దాకా చేశాను మేడం. 1.5. ఓకే, 1.85.
అవి తయారు చేసుకోవడానికి అంటే నాకెంత సమకూరుతుందో అంత నేను చేసుకున్నాను. మిగతాది మా తమ్ముళ్ళ దగ్గర తీసుకున్నాను మళ్ళా. వాళ్ళ దగ్గర కూడా కొంచెం పెట్టించుకున్నాను మూవీకి. ఎందుకంటే ఆ చేగువేరా అనే ఆయన మీకు ఎందుకు అంత ఇష్టం అంటే అసలు ఏం చెప్తారు? ఎందుకంటే మేడం నేను 9th క్లాస్ చదువుతున్నప్పటి నుంచి అంటే స్కూల్ డేస్ల నుంచే ఇంకా సినిమా మీద పిచ్చితో మనం పుస్తకాలు, పేపర్లు, ఆ బొమ్మలు చూడడానికి ఖచ్చితంగా పేపర్ చదివేవాళ్ళం. అంటే పేపర్ చదవడానికి కాదు, ఆ బొమ్మలు చూడడానికి, సినిమా బొమ్మలు చూడడానికి. ఆ టైంలోనే ఒకానొక సందర్భంలో 30 ఏండ్ల తర్వాత ఒక వ్యక్తి యొక్క అస్థికలు బయటపడ్డాయని పేపర్ చదివాను. ఓకే. ఆ వ్యక్తి ఎవరంటే చె గెవేరా అని పేరు, అతని ఫేసు క్లోజ్లో. అవి రెండు చాలా బాగా నచ్చినాయి. అందుకని ఇన్స్పైర్ అయ్యారు. చాలా దాని తర్వాత ఆ పేరే చాలా అట్రాక్ట్ చేసి, ఆ ఫేస్ చాలా అట్రాక్ట్ చేసింది ఫస్ట్ అక్కడే. ఇంకా దాని తర్వాత ఇంకా నేను పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను, ఆయన గురించి అన్వేషించడం మొదలుపెట్టాను. సేమ్ టైంలో మన నారాయణమూర్తి సార్ కూడా అలాంటి సినిమాలే తీస్తున్నాడు ఆ టైంలో. కాబట్టి బాగా కనెక్ట్ అయిపోయి సబ్జెక్ట్ చేయడం జరిగింది. అది చేసి కూడా ఫస్ట్ నారాయణమూర్తి సార్ దగ్గరికి వెళ్ళాను నేను. అప్పుడు నేను అప్రోచ్ అయిన విధానం సరిగ్గా లేకపోవడం వల్ల ఆయన వెళ్ళిపోమన్నాడు నారాయణమూర్తి గారు. అంతే. మూవీ చేసిన తర్వాత కలిసారా ఆయన్ని? బిఫోరే ముందు ఫస్ట్ నేను మొత్తం రెడీ చేసుకున్నాక కలవడం జరిగింది. నేను కలిసిన విధానం సరిగ్గా రోడ్డు మీద కలిసాను. అంటే ఇలా కలవానో కూడా తెలియదు మనకు ప్రస్తుతానికి అప్పుడు. మళ్ళీ మూవీ అయిపోయిన తర్వాత కూడా కలవడం జరిగింది. నేను తీసేసిన తర్వాత కూడా కలవడం జరిగింది. నేను ఆశీస్సులు తీసుకున్నాను. తర్వాత ఏమన్నారు మూవీ చూసిన తర్వాత, తీసిన తర్వాత? చెప్పాడు బాగుందని అన్నారు. ట్రైలర్ చూసిండు, చాలా బాగుంది అన్నాడు. ఓకే. చేగువేరా జీవితంలో ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు అన్నీ మనకి తెలిసినవి కొన్ని ఉన్నాయి. సో పర్టికులర్గా మీ మూవీలో చేగువేరా గురించి అసలు ఏం చూపించబోతున్నారంటే ఏం చెప్తారు? ఆయన జీవిత పోరాటం మొత్తం చూపించబోతున్నాను మేడం. చేగువేరా సారు ఎక్కడ పుట్టిండు? అర్జెంటీనాలోని రొసారియో పట్టణంలో గ్రామంలో పుట్టిండు. అటు నుంచి ఆయన జర్నీ ఎలా జరిగింది, క్యూబాకి ఎప్పుడు వెళ్ళాడు, క్యూబాకు స్వతంత్రం తీసుకొచ్చిన తర్వాత ఎటు వెళ్ళిండు, అటు నుంచి మళ్ళీ క్యూబాకు రాకుండా బొలివియాకి ఎందుకు రావాల్సి వచ్చింది, బొలివియాలో ఎలా యుద్ధం చేసిండు, ఏం జరిగిండు, చివరికి ఏం జరిగిందనే సారాంశంతో కథ చెప్పడం జరిగింది. అంటే ఆయన చరిత్రను పూర్తిగా చెప్పడం జరిగింది మేడం. దాన్ని నాకు అనుకూలంగా, అంటే చాలామంది అనుకుంటారు ఇది 200 కోట్ల ప్రాజెక్టు కదా, మీరు ఎలా చేశారు దీన్ని అంటే నేను చెప్పే విధానము క్యూబా దేశస్తుడైనా నా దేశస్తుని కానీ భావించే చేశాను. నేను ఇష్టపడి నా వ్యక్తిగా భావించి కథను మాత్రం బొలివియాలో జరిగినట్టే చూపించుకున్నాను. చెప్పడం మాత్రం ఇక్కడ నేటివిటీతోనే తీయడం జరిగింది. అంటే అక్కడ నేటివిటీతో తీసేంత స్థాయి స్తోమత నాకు లేదు కాబట్టి ఇక్కడ నేటివిటీతోనే ఆయన చరిత్రను చెప్పడం జరిగింది. ఓకే. దీన్ని ఎలా అర్థం చేసుకుంటారో అలా అర్థం చేసుకుంటారో, దాన్ని ఏం చేయలేదు. రేపు రిలీజ్ అవుతుంది, సో ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉండబోతుందో వెయిట్ చేసి చూడాలంటే. అంతే మేడం, ఏం చేసేది. ఓకే. అసలు ఈ మూవీ ఫస్ట్ లుక్ను చేగువేరా కూతురు ఎవరైతే ఉన్నారో గువేరా రిలీజ్ చేశారు, అసలు అది ఎలా సాధ్యపడింది మీకు? అది నేను అప్పుడు షూటింగ్లోనే ఉన్నాను మేడం, క్లైమాక్స్ చేస్తున్నాను. అప్పుడు క్లైమాక్స్ నేను చేస్తుంటే ఇక్కడ మేడం వచ్చింది, చేగువేరా సార్ కూతురు వచ్చింది. ఆ టైంలోనే మా బ్రదర్కు ఫోటో తీసి సెల్లులో పంపించాను. అతను వచ్చి ఇక్కడ రిలీజ్ చెప్పించాడు. ఒప్పుకున్నారు ఆవిడ? అంటే ఆవిడ ఎలా ఫీల్ అయ్యారు? అంటే వాళ్ళ ఫాదర్ బయోపిక్ అది కూడా మన తెలుగులో చేయడం ఆవిడ ఎలా ఫీల్ అయ్యారు? ఏమో తెలియదు మేడం, నేను లేకున్నాను కాబట్టి ఇక్కడికి వచ్చి పోస్టర్ లాంచ్ చేయించుకున్నాం అంతవరకే. ఆమె మన గురించి మాట్లాడిందా మాట్లాడలేదా ఏం ఫీల్ అయింది అనే విషయం నిజంగా ఏం తెలియదు. ఏమనుకున్నాం వాళ్ళకు భాష కూడా ప్రాబ్లం కాబట్టి ఏమనిపించిందో బొమ్మ అయితే చూసిండ్రు, పోస్టర్ లాంచ్ అంతవరకే, కానీ మిగతా విషయం ఏం తెలియదు మేడం. ఏం తెలియదు మేడం నాకు. అసలు మీరు ఇంత ఇన్నోసెంట్గా ఏం తెలియదు మేడం అన్నట్టున్నారు. బట్ మీరు తీసిన బయోపిక్ మాత్రం చాలా పెద్ద పర్సన్ది తీశారు. అసలు ఆ ఇంట్రెస్టింగ్ దాని గురించి ఒకసారి అంటే మీకు ఈ బయోపిక్ తీయడం తప్ప ఇంకేమీ తెలీదు? లేదు మేడం, నేను చేసే వ్యాపారం మీద కూడా సార్ పేరే పెట్టుకుంటాను. ఏం బిజినెస్ చేస్తారు మీరు? నేను ఒక చిన్న వ్యాపారం మేడం, రోడ్డు మీద తోపుడు బండి ఉంటాయి కదా, మీరు చాలా మంది చూస్తుంటారు వచ్చేటప్పుడు, బొరుగులు మిక్చర్ అమ్ముతారు, అంటే ముంత మసాలా అంటారు కొన్ని భాషల్లో. మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలియదు.
ఆ వ్యాపారం రోడ్డు పైన బండి మీద చేస్తాను నేను, ఇప్పటికీ చేస్తూనే ఉన్నాను. ఓకే. నేను అదే పని చేస్తున్నాను. ఓకే. ఆ పని చేస్తూనే ఇన్నేళ్ళు పట్టింది నాకు సార్ చరిత్ర తీయడానికి, డబ్బు సమకూర్చుకోవడానికి ఇన్నేళ్ళు పట్టింది. ఇన్నేళ్ళు ఎందుకు పట్టిందంటే కారణం అదే. సో మీరు ముంత మసాలా ఆ బిజినెస్ చేసుకుంటూ దాంట్లో వచ్చిన సేవింగ్స్తో ఈ మూవీ చేశారు. అంటే నా జీవిత ఆశయం మేడం ఇది. అంటే తీస్తే అంత కష్టపడి స్ట్రగుల్ చేసిన డబ్బులు ఇంత రిస్క్ చేసి ఒక మూవీలో పెట్టేస్తారు అంటే మీకేం అనిపించట్లేదా? కష్టపడి ఏం లేదు మేడం. ఆయన అంటే ఎప్పుడు తలుచుకొని ప్రేమతోనే చేశాను, కష్టమని ఏం లేదు. మ్మ్. ఇప్పుడు వస్తుందా రాదా, మ్మ్. రాకపోతే ఏంది, రాకపోతే రాకపోనే, మ్మ్. నా బండి ఉంది, నేను ఉన్నాను, మ్మ్. మిగతాది ఏం లేదు మేడం. భారతదేశంలో నేను మొదటిసారిగా ఆయన కథం చేయగలిగాను. మ్మ్. అదొకటి మాత్రం బాగుంటుంది నాకు మ్మ్. అన్నిటికన్నా. ఏం చదువుకున్నారు అసలు మీరు? నేను ఫస్ట్ 10th అయిపోయినాక ఇండస్ట్రీకి వచ్చాను. మ్మ్. మళ్ళీ 3 ఏళ్ళు గ్యాప్ ఇచ్చి ఇంటర్ ఫస్ట్ చదివాను, అన్నీ ఫెయిల్ అయ్యాను, ఒక తెలుగు ఒకటి పాస్ అయ్యాను. మ్మ్. మళ్ళీ 3 ఏళ్ళు గ్యాప్ ఇచ్చి మళ్ళీ మళ్ళీ ఇంటర్ చదివాను. మ్మ్. అప్పుడు నన్ను కాలేజీలో ఎవరు చేర్చుకోలేదు, సార్ వాళ్ళు కూడా. మ్మ్. ఎందుకంటే 24 గంటలు థియేటర్లు ఉంటావు, నువ్వు రావద్దు, మ్మ్. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇప్పుడు, మ్మ్. నువ్వు వాళ్ళని పాడు చేస్తావు మళ్ళీ అని నేను విన్నాను కదా. ప్రిన్సిపాల్ దగ్గరనే కూర్చునేవాడిని, నన్ను జాయిన్ చేసుకునేదాకా వదలలేదు. మ్మ్. చేసుకున్నాను లాస్ట్కు. ఓకే. మళ్ళీ ఇంటరు రెగ్యులర్గా వెళ్ళొచ్చాను. మ్మ్. ఇంటర్ అయిపోయినాక డిగ్రీలో జాయిన్ అయ్యాను. మళ్ళీ దాని మీద డిగ్రీలు జాయిన్ అయ్యాక ఇప్పుడు నేను చదివినా ఏం చేయాలి, డబ్బు కావాలి, మ్మ్. సినిమా తీయాలి. చదువుకొనైనా డబ్బుకి ఉద్యోగమే కదా, ఇంకా కుదరదని ఏదో ఒక పని చేసుకోవాలని పనికి వెళ్ళిపోయాను. మ్మ్. ఓకే. అంటే చేగువేరా మూవీ పర్టికులర్గా మీరే డైరెక్ట్ చేసి మీరే యాక్ట్ చేయడానికి రీజన్ ఏంటి? యాక్టర్ నేను కాదు మేడం. మ్మ్. ఈ సినిమాను దాదాపు 2 సార్లు స్టార్ట్ చేశాను నేను. మ్మ్. అంటే 10-12 ఏళ్ల క్రితం ఒకసారి, మ్మ్. 2 ఏళ్ల క్రితం ఒకసారి మ్మ్. ఏరే హీరోనే పెట్టాను నేను. మ్మ్. ఏరే హీరోని పెట్టి ఒకరోజు షూట్ చేశాను. మ్మ్. అప్పుడు కొంచెం ఫారెస్ట్ ఆ బాంబులు పేలడం, ఆ పర్మిషన్ వల్ల అభ్యంతరం వ్యక్తం చేసింది ఫారెస్ట్ వాళ్ళు. మ్మ్. షూటింగ్ ఆగిపోయింది. ఒక్క రోజులో 15 లక్షలు పోయినాయి. అంటే నా స్థాయికి 15 లక్షలు అంటే చాలా పెద్దది, చాలా ఎక్కువ. మ్మ్. చాలా ఎక్కువ. ఆగిపోయిన తర్వాత మళ్ళీ సంవత్సరం తర్వాత తీయాలనుకున్నప్పుడు ఈ గ్యాప్లో నేను పెట్టుకున్న హీరో చాలా రోజులు కావడం వల్ల అతని ఉద్యోగరీత్యా అతని ప్రాబ్లం అతనికి వచ్చింది. మ్మ్. నేను చాలామందిని చూశాను ఇంకా అతను చేయలేదు అన్నప్పుడు. మ్మ్. అంటే మన ఆటో తోలే కాడ నుండి కావచ్చు, రోడ్డు మీద నడిచే వాళ్ళ నుంచి కావచ్చు, గుళ్ళో ఉండే వాళ్ళ నుంచి కావచ్చు, గుడిలకు పోయినా కానీ మ్మ్. ప్రతి ఒక్కరిని ఎతకడం జరిగింది. మ్మ్. ఎందుకంటే అలా ఎవడు కనపడతాడు. మ్మ్. ఆ ప్రయత్నం చేసి చేసి లాస్ట్కు ఎవరు దొరకక మ్మ్. తప్పనిసరి పరిస్థితిలో నేను చేయవలసి వచ్చింది అది. మ్మ్. దానికి నేను కరెక్టా అంటే నేను కరెక్ట్ కాదు. మ్మ్. నా ముఖం నేను అద్దంలో చూసుకున్నప్పుడే నాకు రైట్ అనిపించలేదు. మ్మ్. ఎందుకంటే ఆయన వాల్యూ నేను చెడగొట్టకూడదు. మ్మ్. ఇంకోటి నాకున్న ఓ మాటతో నేను చేయగలనా అంటే డైరెక్షన్ చేయగలను, తీయగలను. కాకపోతే పూనుకున్నాను, మొత్తం మీద పూనుకొని దాదాపుగా ఒక 3 నెలలు ఒక్కడిని అడవిలోకి వెళ్ళిపోయి ప్రాక్టీస్ చేశాను. మ్మ్. ఓకే. అంటే ఇప్పుడున్న డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరూ ఏంటంటే లవ్ స్టోరీస్ లేకపోతే అడల్ట్ మూవీస్ ఇవి తీయడానికి ట్రై చేస్తున్నారు. యూత్ ఎక్కువ అవి చూస్తున్నారు కాబట్టి లవ్ స్టోరీస్ మీద వాటి మీద ఫోకస్ చేస్తున్నారు. బట్ మీరు మాత్రం రిస్క్ చేసి ఈ స్టోరీయే చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే అసలు ఏం చెప్తారు? అవన్నీ వాళ్ళు చేస్తున్నారు కదా, అవి చేయడానికి నేను ఎందుకు రావాలి, బురుగులు అమ్ముకుంటే సరిపోతుంది కదా నాకు. మ్మ్. అన్నీ వీళ్ళందరూ చేస్తూనే ఉన్నారు. మ్మ్. నేను ఆయన చరిత్ర ఎవరు తీస్తలేరు కదా 20 ఏళ్ళ నుంచి, ఎవరైనా తీసినా రాను మళ్ళీ. మ్మ్. ఒకవేళ నేను అనుకున్నా కానీ ఇన్నేళ్ళ నుంచి అంటే మీరు అనవచ్చు ఎప్పుడైనా తీస్తుండ్రి కదా ఎందుకు వచ్చావని. చాలా రోజులు చూసినా మనకు ఇష్టమైన వ్యక్తి మ్మ్. కాబట్టి నేను తీయడానికి పూనుకున్నాను మేడం. ఓకే. అసలు ఈ అనే మూవీ, ఈ చేగువేరా స్టోరీ అసలు ఎవరికి, ఏ కైండ్ ఆఫ్ పీపుల్కి ఎక్కువ నచ్చుతుంది అనుకుంటున్నారు? అండ్ మూవీలో ఏది హైలైట్ చేసి చూపించారు? హైలైట్ అని ఏం లేదు, కథ మొత్తం చెప్పాను మేడం. ఇది హైలైట్ అది హైలైట్ అని ఏం చెప్పలే. మ్మ్. ఆయన పుట్టుక నుంచి ఎండింగ్ దాకా మ్మ్. ఏందనేది ఒక చిన్నది అంటే కొంచెం కల్పితంతో చెప్పుకుంటూ సినిమాటిక్గా చెప్పుకుంటూ వెళ్ళిపోయాను. మ్మ్. సో చేగువేరా కాబట్టి అనే టైటిల్ పెట్టారా? అతను సార్ ముద్దు పేరు చే కాబట్టి. మ్మ్. అంటే చేగువేరా టైటిల్ ఇయ్యలే నాకు. మ్మ్. అంటే ఈ సినిమాకి అన్ని ప్రాబ్లమే మేడం, టైటిల్ ఇవ్వకపోవడం కావచ్చు, మ్మ్.
సెన్సార్ దగ్గర ప్రతిదీ క్వశ్చన్ అడగడం కావచ్చు, సర్టిఫికెట్ ఇవ్వడానికి, మ్మ్. తీసిన తర్వాత ఇది క్యూబాలో తీయవలసిన సినిమా అది ఇక్కడ ఎలా తీసావు నువ్వు అని కావచ్చు. ప్రతిదీ ప్రశ్నలతోనే ముడిపడి ఉంది. మ్మ్. ఏమో రేపు చూశాక ఏమంటారో మ్మ్. దాన్ని బట్టి నా స్థాయిని నా స్తోమతను బట్టి సార్ను ఎక్కడ వాల్యూ తగ్గించకుండా ఆయన గురించి ఏం చెప్పాలో క్లియర్గా చెప్పేశాను మేడం. మ్మ్. ఓకే, అంటే మనము ఎవరైనా వ్యక్తిని అభిమానించిన ఇష్టపడిన వాళ్ళ ఫోటో పెట్టుకుంటాము, లేదు అంటే ఒక టాటూ వేసుకుంటాము. బట్ మరి మీరు ఎంత హార్డ్ వర్క్ చేసి ఇన్ని ఇయర్స్ స్ట్రగుల్ అయిన అమౌంట్ ఎంత ఒక సినిమా పైన పెట్టడానికి అసలు మెయిన్ రీజన్ ఏంటి? అంటే నాకు చెగువేరా సార్ మీద ప్రేమనే మేడం మొత్తం మీద. ఏ రీజన్ ఎలా ఎత్తుకున్నా, ఎందుకంటే ఎన్నో దేశాలకు స్వతంత్రం తేవాలని పోరాడి స్వతంత్రం తెచ్చిన తర్వాత కూడా మ్మ్. మనం ఇప్పుడు దేనికైనా కావచ్చు, ఒక రాష్ట్రానికి కావచ్చు, ఒక దేశానికి కావచ్చు, విముక్తి కలిగిస్తున్నాము అని కలిగించిన తర్వాత, మ్మ్. విముక్తి కలిగించేసి ఆ పదవి వచ్చిన తర్వాత దాన్ని అనుభవించడానికే బతుకుతాము. మ్మ్. అది వదిలేయము. ఇంకా మ్మ్. మనం కష్టపడ్డాము, మనం తీసుకొచ్చినాము, మనం బ్రతకాలి, మన పిల్లలు బ్రతకాలి, మన ఫ్యామిలీ ఏలాలి, దేశాన్ని కావచ్చు, రాష్ట్రాన్ని కావచ్చు, మ్మ్. వదులుకోలేము. అలాంటిది ఆయన ఒక దేశానికి స్వతంత్రం తీసుకొచ్చి దానికి భాగస్వామి అయ్యి అన్ని రకాల పదవులు 3-4 రకాల పదవులు మ్మ్. అన్నీ వచ్చినా కానీ మ్మ్. ఇది కాదు కదా నేను చేయవలసింది మ్మ్. అని వదులుకొని మళ్ళీ అడుగుల బాట పట్టిండు. మళ్ళీ మొదటికే పోరాటాన్ని మొదలుపెట్టిండు. అక్కడ వల్లే నచ్చిండు. మ్మ్. ఎవరు లేరా అంటే చాలామంది ఉంటారు, కానీ నాకు తెలియకపోవచ్చు, తెలిసినా నేను కనెక్ట్ కాకపోవచ్చు. ఆ వయసు నుంచి మ్మ్. ఇలా కనెక్ట్ అయిపోయాను. అది చాలా బాగా నచ్చింది నాకు. ఎందుకంటే ఒక ఆర్థిక శాఖ మంత్రి ఉండి అన్ని డబ్బులు ఆయన చేతుల్ని, ఎన్ని పుట్టుకతోనే ధనికుడే డాక్టరు, ఆయన బ్రతకాలంటే ఎంతో బాగా బతకొచ్చు. మ్మ్. పోనీ స్వతంత్రం తెచ్చిన తర్వాత కూడా ఆ పదవులు అనుభవిస్తూ బతకొచ్చు. మ్మ్. అని ఏం కోరుకున్నాడో దానికోసమే చేసిండు అనుకుంటాం. కానీ అన్నీ వదిలేసి, మ్మ్. ప్రతిదీ వదిలేసి మళ్ళీ అడవిలో మ్మ్. ఏమీ దొరకదు, మ్మ్. మళ్ళీ అతనికి వస్తామా, మ్మ్. ప్రాణాలతో ఉంటాడో ఉండడో కూడా తెలియదు. మ్మ్. అలాంటి సిచ్యువేషన్లో కూడా ఆ మనిషి మళ్ళీ పోరాడడానికి పూనకూడదు అన్నట్టు నాకు చాలా ఇష్టం అనిపించింది. మ్మ్. నాకు కూడా బతికిన రోజు ఇలాంటి వ్యక్తి కథ అయితే తీయాలి, మ్మ్. ఇలాంటి వ్యక్తి గురించి అయితే చెప్పాలి. మ్మ్. నాకు తోచిన విధంగా ఎక్కడ ఆయన అది డ్యామేజ్ కాకుండా చెప్పాలనే ఉద్దేశంతో పెద్ద పెద్దగా చెప్పాలనుకుంటున్న కన్వర్జేషన్స్ మూడ్తో చెప్పుకుంటే వెళ్ళిపోయాను. మ్మ్. కథను ఎలా అయినా చెప్పుకోవచ్చు అనే ఉద్దేశంతో చెప్పాను. మన సీతారామరాజు కథ కానీ అలా కూడా ఇన్స్పిరేషన్ తీసుకున్నాను. అంటే ఒక కథను ఎలా చెప్పొచ్చు, మ్మ్. అల్లూరి సీతారామరాజు సార్ కథను తీసుకున్నా కానీ, మ్మ్. అలా ఉంటే మన అన్నమయ్య సినిమా తీసుకున్నా కానీ భక్తి చిత్రము ఆ విధంగా మనం ఎలా అయితే చెప్పవచ్చు అనే ఉద్దేశంతో నా బడ్జెట్లో, నా స్థితిగతిలో నేను చెప్పడం జరిగింది మేడం. మ్మ్. ఓకే, అంటే ఇప్పుడు మనం ఏదైనా బయోపిక్స్ తీసేటప్పుడు కథలు కొంచెం అటు ఇటు అయినా చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది. బయోపిక్లు తీసేటప్పుడు చాలా బ్యాక్ ఎండ్లో స్టోరీ కానివ్వండి అన్నీ చాలా జాగ్రత్తగా చూసుకుని తీస్తూ ఉంటారు. కాస్త అటు ఇటు అయిన జనాలతో వచ్చే నెగిటివిటీని ఫేస్ చేయడానికి కూడా మనం రెడీగా ఉండాలి. దానికి అంతా ప్రిపేర్ అయి ఉన్నారా మీరు? నేను అలాంటిది ఏం చేయలేదు మేడం. ఆయన కథను ఎక్కడ ఇది చేయకుండా ఒక గౌరవప్రదంగానే తీసుకెళ్ళాను. మొత్తం మీద అయితే అలాంటివి చేయలేదు మేడం. ఒకరిని కించపరిచే విధంగా కావచ్చు, అలా ఇలా చేయడం కావచ్చు, అంటే అవసరానికి మించి కానీ ఏది పోలేదు మేడం నేను. ఈ చే అనే మూవీ, చేగువేరా మూవీ అసలు ఎన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తున్నారు? ప్రస్తుతానికి నాకు తెలుగులో చేసే స్తోమతనే సాలుకు వచ్చింది. తెలుగు అంతే. మీకు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు రిలీజ్కి ఇవన్నీ? అంటే వైజాగ్ శంకర్ అని డిస్ట్రిబ్యూటర్ మేడం. అతను మొత్తం అన్ని ఏరియాస్లో కూడా? అవును, దాదాపుగా 100 థియేటర్ దగ్గర రిలీజ్ చేస్తున్నాను మేడం. థియేటర్ కూడా కన్ఫర్మ్ చేసేసారు. అంటే భారతదేశంలో చాలామంది విప్లవకారులు ఉన్నారు, చాలామంది రియల్గా ఫైట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మీద ఎందుకు మీకు బయోపిక్ తీయాలనిపించలేదు? ఏం లేదు మేడం, తీస్తాను మేడం. ఇది అయిపోతే ఒకటొకటి మొదలు పెడతాను. ఒకవేళ కరెక్ట్గా నేను అనుకున్నట్టు రైట్ అని అనిపిస్తే, నేను కరెక్ట్ తీయగలుగుతానని రేపు జడ్జిమెంట్ దొరికితే, నేను దీంట్లోకి రైట్ అనుకున్నప్పుడు ఒకటొకటి మొదలు పెడతాను. ఇంకా చేగువేరాలో అసలు మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది ఏంటి అంటే ఆయనలో మీకు బాగా నచ్చేది? ప్రతిదీ మేడం. ఆయన పోరాటం కావచ్చు, ఆయన వదిలేసినవి కావచ్చు, ఆయన ప్రాణత్యాగం చేసినవి కావచ్చు, ఇది అని కావచ్చు, ఆయన భావజాలాలు ప్రతిదీ కావచ్చు, అన్నీ ఇన్స్పిరేషన్ చేసింది ప్రతిదీ మేడం. ఆయన మాటలు కావచ్చు, ప్రతిదీ మేడం.
ఓకే. సో మీరు ఇప్పుడు పోస్టర్స్ రిలీజ్ చేశారు కదా, దాంట్లో పవన్ కళ్యాణ్ గారి ఫోటో కనిపిస్తుంది. అంటే ఈ మూవీలో ఆయన ఏమన్నా యాక్ట్ చేస్తున్నారా? అంత ఉంటే నేను ఇట్టెందుకు గుక్కుంటాను మేడం, మ్మ్. ఇంకో రకంగా ఉంటాను. మరి పోస్టర్స్లో పవన్ కళ్యాణ్ ఆయన ఇష్టం ఈయన ఇష్టం పెట్టుకున్నాను అదే. పవన్ కళ్యాణ్ గారి ఇష్టం అని చెప్పి ఆయన ఫోటో ఆయన ఇష్టం కాబట్టి ఆయన మీద సినిమా తీశాను, ఈయన ఇష్టం కాబట్టి ఈయన ఈ ఫోటో పెట్టుకున్నాను. సభావత్ గారు, ఈ మూవీ ఈ స్టోరీ మీరు అనుకున్నప్పుడు మూవీలో యాక్ట్ చేసే క్యాస్టింగ్ అంతా చూడాలి, ఏ రోల్కి ఎవరు సెట్ అవుతారు ఏంటి అనేది కూడా అన్ని దగ్గరుండి చూసుకోవాలి. ఒకసారి క్యాస్టింగ్ గురించి, అంటే మీ మూవీకి ఎక్కువ ఇంపార్టెంట్ రోల్ ఎవరు ప్లే చేస్తారు ఈ మూవీలో? అంతా కొత్త వాళ్ళమే మేడం, అందరినీ కొత్త వాళ్ళనే ప్రతి తీసుకున్నారు. ఒక్కరిని కొత్త వాళ్ళనే, అది కూడా కడప డిస్టిక్ నుంచే తీసుకోవడం జరిగింది. ఎందుకంటే పాత వాళ్ళని పెట్టుకున్నా నేను హ్యాండిల్ చేయలేను, అందుకు ప్రతి ఒక్కరిని కొత్త వాళ్ళని తీసుకోవడం జరిగింది. కొందరు కూడా అడిగినరు ఆర్మీ క్యారెక్టర్ అన్నా కొంచెం బాగా ఉన్న మోడల్ను వాళ్ళని వీళ్ళని పెట్టొచ్చు కదా అని, వాళ్ళని తీసుకోకుండా. వాళ్ళని పెట్టాలంటే రోజుకు ఒకరొకరు 5,000 నుంచి 10,000 అడుగుతారు. నాకు 30 రోజులు అడవిలో ఉండవలసి వస్తుంది, ఎప్పుడు కావస్తే అప్పుడు. వాళ్ళు మెయింటెనెన్స్ చేయలేరు, వాళ్ళని నేను మెయింటెనెన్స్ చేయలేను. అన్ని పరిస్థితుల రీత్యా దాదాపు 100 మంది రోజు మనం పని చేసేది అడవిలో, అది కూడా తెల్లారుజామున 4కి వెళ్ళి రాత్రి 8కి రావాలి. అన్నీ తట్టుకొని వాళ్ళు అక్కడ ఉండి మనకు ఎప్పుడు కడితే అప్పుడు దొరకాలంటే దొరకరు. ఒకవేళ పోయి నా సింగిల్ షెడ్యూల్ కాకుండా ఇంటికి పోయినా కానీ మళ్ళీ తిరిగి వస్తారా అంటే నా పరిస్థితి అప్పుడు ఏంది పొజిషను. చాలా భయాలతో, అంటే చాలా భయాలతో కానీ చాలా అవసరాలతో కానీ పరిస్థితుల రీత్యా నేను చేయడం జరిగింది మేడం. అంతే, ఎవరేమనుకున్నా కానీ సరే సార్ కథను తీసినంతవరకే అనుకున్నాను. అండ్ కెమెరామ్యాన్స్, ఈ షూటింగ్ లొకేషన్స్ గురించి అందరు కొత్త వాళ్ళే మేడం. మొత్తం కెమెరామ్యాన్ కూడా కొత్త. కెమెరామ్యాన్ అంటే కెమెరామ్యాన్కి వచ్చిన అతను కాకుండా నాకు అసిస్టెంట్కి వచ్చిన అతన్ని కెమెరామ్యాన్గా చేశాడు. ఆయనతోనే చేయించారు, అతనే చేశాడు. మూవీ అంటే మీరు చూసుకొని ఉంటారు కదా, సో మీరు అనుకున్నది యాజ్ ఇట్ ఈజ్ వచ్చిందని ఫీల్ అయ్యారో మూవీ చూసిన తర్వాత? అంటే ఇదే మూవీని స్టార్ హీరోతో చేస్తే ఓ రకంగా ఉంటుంది మేడం, కొత్త వాళ్ళు చేస్తే ఓ రకంగా ఉంటుంది. నేను ఏదైతే అనుకున్నానో మొత్తం క్లియర్గా నేను తీసుకున్నాను మేడం. ఎలాంటి ఇబ్బంది పడకుండా నేను తీసుకున్నాను, ఒక్క సీన్ కూడా వేస్టేజ్ చేయకుండా. నేను ప్రతిదీ ముందే ప్రిపేర్ అయ్యి ఇంతమందిలో ఉంటాను, ఎక్కడ కన్ఫ్యూజ్ కావద్దని ప్రతిదీ ముందే రాసుకొని ఏం కావాలి, ఏ షాట్ కావాలి, ఏ మూమెంట్ కావాలి, దానికి నాకు నా కో డైరెక్టర్ నాకు సహకారం చేశాడు, నాని సార్ అని. ఆయన సహకారంతో నేను గట్టిగా నిలబడి చేసుకోగలిగాను వాస్తవం చెప్పాలంటే. అంటే మీరు ఫస్ట్ మూవీ డైరెక్షన్ కాబట్టి అందులోనూ ఇంత ఏమంటారు వెల్ నోన్ పర్సన్ బయోపిక్ మీరు చేశారు. సో మీకు కొంచెం అనిపించిందా ఏవైనా సీన్స్ తీసేటప్పుడు ఇంకొంచెం దీన్ని బెటర్గా చేస్తే బాగుండేమో అని, రీటేక్లు, రీషూట్ చేయడం అలాంటివి ఏమన్నా జరిగాయి? అట్లాంటివి ఏం లేదు మేడం. పేపర్ ఎడిట్ చేసేటప్పుడే ఎంతలా చేయొచ్చు దీన్ని అనేదే ఫైనల్ చేసుకొని కూర్చున్నాను. ఇంకా అంటే అక్కడ హీరోని బట్టి ఇంకోటి, బడ్జెట్ను బట్టి ఇంకో రకంగా ఉంటుంది. నా స్థాయిలో దీనికి మించి ఇంకేం చేయలేను, దానికి మించి ఏ చేయడానికి ఛాన్స్ కూడా లేదు నాకు. అదే మేడం. ఓకే. ఈ మూవీ మొత్తం షూటింగ్ అంతా కూడా కడపలోనే చేస్తారా? అవును మేడం, కడప జిల్లా రాజంపేటలో చేశాను మేడం, ఫారెస్ట్లో మొత్తం. ఎందుకు ఓన్లీ ఆ ఏరియాని ఎందుకు ఎంచుకున్నారు? ఆ ఏరియాని ఏం లేదు మేడం, నేను అరకు, పారేడు దాదాపుగా ఒక 6 నెలలు అక్కడే ఉండి ఎతికాను మొత్తం లొకేషన్. ఎతికిన తర్వాత అక్కడ నాకు అనుకూలంగా అనిపించకపోవడానికి నా బడ్జెట్ ఒకటి కావచ్చు, అక్కడ జరుగుతున్నప్పుడు ఎవరైనా ఇబ్బంది పెడితే మధ్యలో షూటింగ్ ఇబ్బంది పడతాను, 100 మంది ఉండాలి వాళ్ళకి స్టే చేయడానికి కావచ్చు, అన్నీ కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటానేమో అనే భయంతో మళ్ళీ ఇక్కడ నేను కడప, నా సొంత ఊరు నార్కర్నూలు, ఇక్కడ నార్కర్నూలు దగ్గర తాండా తోడుకుర్తి, నేను ఉండేది వచ్చి కడపలో. అక్కడ అందరు తెలవడం వల్ల అందరు సహకారం తీసుకొని ప్రతి ఒక్కరిది అక్కడ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ మూవీ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏం చేయడం లేదు మేడం, సార్ కథను తీసాను అంతవరకే. నేను అనుకున్నట్టు తీయగలిగాను, దాదాపు 100 థియేటర్లు నేను అనుకున్న స్థాయిలో నేను వెళ్ళిపోయాను. ఓకే. ఎలా ఉంటుంది, ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏందనేది చూడవాలి. రేపు రిలీజ్ అవుతుంది కాబట్టి థియేటర్లో చూడాల్సిందే. సో ఆడియన్స్ అందరికీ మూవీ గురించి ఏదన్నా చెప్పాలి అంటే ఏం చెప్తారు? అందరూ సినిమా చూడాలని చెప్తాను మేడం. అందరూ సినిమా చూడాలని చెప్తారు. అంటే ఇది మీకు లైఫ్లో ది బెస్ట్ రేపు రిజల్ట్ వచ్చే డే అని చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు ఇందాక చెప్తుంటే నేను షాక్ అయ్యాను. మీరు ఏమన్నారు, మీరు చేసే బిజినెస్ ముంత మసాలా బిజినెస్ 15 సంవత్సరాలు కష్టపడి చేసుకున్న అమౌంట్తో మీరు ఈ మూవీ చేశారు. ఇప్పుడు ఎంతో ఉన్నవాళ్ళు, డబ్బున్న వాళ్ళు డబ్బులు పెట్టడానికి కూడా మూవీస్ అంటే సక్సెస్ వస్తుందో లేదో అని ఆలోచించి ఆగిపోతారు. బట్ మీరు రియల్ లైఫ్లో అంత స్ట్రగుల్ అవుతూ కూడా
యాజ్ ఏ డైరెక్టర్గా మూవీ చేసి రిలీజ్ వరకు వచ్చారు. ఆ జర్నీ గురించి, మీ స్ట్రగుల్స్ గురించి ఒక్కసారి. స్ట్రగుల్ అని ఏముంది మేడం, జీవితంలో అందరికీ ఉండేదే. మ్మ్. సచ్చిన రోజులు నేను బతకవలసిందే, మ్మ్. బతికిన రోజులు పని చేయవలసిందే, మ్మ్. అంతవరకే మేడం. సో ఈ మూవీ తర్వాత మళ్ళీ ఇంకేమన్నా మూవీస్ తీయాలి అనే ఆప్షన్స్ పెట్టుకున్నారా? అలా అని ఏం లేదు మేడం, దీన్ని బట్టి నేను ఎలా మూవ్ అవ్వాలనేది ఇది అయిపోతే కానీ చెప్పలేను. సో ఇది రిజల్ట్ వచ్చేదాన్ని రిజల్ట్ని బట్టి బట్టి ఫ్యూచర్ అంతే డిసైడ్ మేడం, అవుతుంది. ఏం లేదు. ఓకే, అంటే ఇండస్ట్రీలో మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారు ఇలాంటి మూవీ తీయాలి అని చెప్పి? అలానే ఏం లేదు మేడం, ఎవరు ఓన్లీ ఆయన చెగువేరా కోసమే మీరు ఇండస్ట్రీలోకి వచ్చారు. అంతే, ఎవరు తెలియదు ఇండస్ట్రీలో, ఇప్పటికీ తెలియదు, ఎవరు తెలియదు. ఇండస్ట్రీ నుంచి మరి మీ మూవీకి ఎవరైనా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారా? అలానే ఎవరు లేరు మేడం, మనం ఎవరి దగ్గరికి పోలేదు మేడం. ఫస్ట్ పోకపోవడానికి కారణం ఏంటంటే మన గురించి వాళ్ళకేం తెలియదు. సినిమా ఎలా తీశానో వాళ్ళకి తెలియదు, వాళ్ళు మాట్లాడడానికి మ్యాటర్ కూడా ఏముండదు. పోయి కూడా ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడము, ఏదో మోమాటం కొద్ది బాగా తీశాడు, మన గురించి ఏం తెలుసు అని బాగా తీశాడని చెప్పగలుగుతాడు. కాబట్టి ఎవరికి చూపించలేదా మీరు ఇండస్ట్రీలో వాళ్ళకి సినిమా? చూపించేంత పరిచయం కూడా నాకు లేదు కదా, ఆ స్థాయి కూడా నాకు లేదు కదా, అందుకు ఎవరు చూపించుకోలేదు. ఓకే అండి. అదే. సో మీరు December 15th చే మూవీ థియేటర్స్లో రిలీజ్ కాబోతుంది. ఆయన స్ట్రగుల్ జర్నీ అంతా కూడా చెప్పారు. మరి మూవీ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మీరు చూసి జెన్యూన్ రివ్యూస్ ఆయనకి చెప్తే నెక్స్ట్ మూవీ ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ఆయనకు ఒక సాటిస్ఫాక్షన్, ఆనందం అనమాట. అలానే మీరు కూడా ఆల్ ది వెరీ బెస్ట్. ఈ మూవీ సక్సెస్ అవ్వాలి, ఇంకా మంచి మూవీస్ తీయాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.